Hello students, today our topic is compare the male reproductive organs in vertebrates. వర్టెబ్రాస్లో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఫిషెస్ నుంచి మమ్మల్స్ వరకు వాటి మధ్య కంపారిజన్. ఓకేనా. ఫస్ట్ మనం డెఫినేషన్ చూసుకుంటే ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ వర్టెబ్రాస్ షో బేసిక్ సిమిలారిటీ ఇన్ ప్లేన్ బట్ దేర్ ఆర్ వేరియేషన్స్ ఇన్ స్ట్రక్చర్ అండ్ అరేంజ్మెంట్. ఫంక్షన్ వచ్చేసి సేమ్, ప్లేన్ సేమ్, కానీ వాటి స్ట్రక్చర్ మరియు అరేంజ్మెంట్ ఓకేనా అవి డిఫరెంట్గా ఉంటాయి. వాటి మధ్య వేరియేషన్స్ వస్తాయి. కామన్ పార్ట్స్ ఆఫ్ ఆల్ మన మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వర్టెబ్రాస్లో అన్నిట్లో ఉండే కామన్ పార్ట్స్ ఏంటంటే టెస్టిస్, వ్యాస ఎఫరెన్షియా, వ్యాస డిఫరెన్షియా, యాక్సెసరీ గ్లాండ్స్ అండ్ కపులేటరీ ఆర్గాన్స్. ఓకేనా. 5 కామన్ పార్ట్స్ ఉంటాయి ఆల్ వర్టెబ్రాస్లో. ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామ్మల్స్ వీటన్నిటిలో కామన్గా ఉండే పార్ట్స్ ఈ 5. ఓకే. ఫస్ట్ మనం ఫిషెస్ కంపారిజన్ చూసుకుంటే ఫస్ట్ మనం 12 మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ 2 లైన్స్ ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత మనకు మెయిన్ కామన్ 5 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 5 పార్ట్స్ మనం కంపేర్ చేయాలి. ఫిషెస్ వర్టెబ్రేట్స్ అన్నింటినీ కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఫస్ట్ ఎట్లా కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీరు టేబుల్ ఫామ్లో రాసుకోవచ్చు, లేకపోతే దీనే థియరీ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ టెస్టిస్ ఇన్ ఫిషెస్. ఇన్ ఫిషెస్ టెస్టిస్ ఆర్ పేర్డ్, ఎలాంగేటెడ్. అన్నిట్లో దీస్ ఆర్ పేర్డ్. ఆల్ వర్టెబ్రాస్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టెస్టిస్ ఆర్ పేర్డ్. ఓకేనా. సెకండ్ ఫిషెస్లో వచ్చేసి ఎలాంగేటెడ్. ఇవి మళ్ళీ వేరే దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫిషెస్లో లొకేటెడ్ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. టెస్టిస్ అనేది యాంటీరియర్ పార్ట్ పైన లొకేట్ అయి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కనెక్టెడ్ టు ద కిడ్నీ బై మీసార్కియం. ఓకేనా. ఇవి మీసార్కియం ద్వారా కిడ్నీతోని కనెక్ట్ అయి ఉంటాయి. ఏవి టెస్టిస్. ఓకేనా. నెక్స్ట్ యాంఫిబియన్స్కి వచ్చేసరికి యాంఫిబియన్స్లో కూడా టెస్టిస్ పేర్డ్ అండ్ ఓవియడ్గా ఉంటాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి అటాచ్ కిడ్నీ బై మీసార్కియం. సేమ్ పాయింట్ ఇన్ ఫిషెస్లో ఉన్నట్టు దీంట్లో అన్ని మ్యాక్సిమం మనము ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ ఈ పాయింట్ అనేది సేమ్. మీరు ఫస్ట్ పాయింట్ ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్లో పేర్డ్, ఎలాంగేటెడ్. యాంఫిబియన్స్లో ఎలాంగేటెడ్ ఉండదు, పేర్డ్, ఓవ్డ్. మళ్ళీ రెప్టైల్స్కి వచ్చేసరికి పేర్డ్, ఎలాంగేటెడ్. సేమ్. మళ్ళీ థర్డ్ పాయింట్ వచ్చి సేమ్, కిడ్నీతోనే అది అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ యాంఫిబియన్స్లో చూసుకుంటే సెకండ్ పాయింట్ లొకేటెడ్ ఇన్ ద డోర్సో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఫిషెస్నేమో యాంటీరియర్ పార్ట్, యాంఫిబియన్స్కి వచ్చేసరికి పోస్టీరియర్ పార్ట్. ఓకేనా. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి మనం డయాగ్రామ్ ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. రెప్టైల్స్కి వచ్చేసరికి పేర్డ్, అన్నిట్లో పేర్డే. నెక్స్ట్ ఎలాంగేటెడ్, సిమిలర్ టు ఫిషెస్. సేమ్ అటాచ్ టు ద కిడ్నీ బై విచ్ మెంబ్రేన్ యూ హ్యావ్ టు రైట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి సిచ్యువేటెడ్ ఇన్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఫిషెస్కి వచ్చేసరికి యాంటీరియర్, యాంఫిబియన్స్కి వచ్చేసరికి డార్సో పోస్టీరియర్, రెప్టైల్స్ వచ్చేసరికి పోస్టీరియర్. 3 పాయింట్స్ అవి ఎలా ఉంటాయి, దేంతో అటాచ్ అయి ఉంటాయి, ఏ లొకేషన్లో ఉంటాయి. ఈ 3 పాయింట్స్ మనం ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ బర్డ్స్లో కూడా పేర్డ్ అండ్ ఓవెల్. నో అటాచ్మెంట్ అనేది ఇక్కడ ఉండదు, ఎందుకంటే మీసార్కియం అనేది ఉండదు కాబట్టి. నెక్స్ట్ సిచ్యువేటెడ్ నియర్ కిడ్నీకి కింద ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ టెస్టిస్ యూజువల్లీ లార్జర్ దెన్ రైట్ టెస్టిస్. ఇక్కడ మనకు బర్డ్స్లోకి వచ్చేసి కొత్త పాయింట్. బర్డ్స్లో మెంబర్స్లో పాయింట్ సేమ్ ఉంటుంది. లెఫ్ట్ టెస్టిస్ ఈజ్ లార్జర్ దెన్ ద రైట్ టెస్టిస్. లెఫ్ట్ది రైట్ కన్నా కొద్దిగా సైజులో పెద్దగా ఉంటుంది టెస్టిస్. ఓకేనా. ఇది ఫస్ట్. నెక్స్ట్ మమ్మల్ని చూసుకుంటే ఇక్కడ కూడా పేర్డ్, ఎలాంగేటెడ్, నాట్ అటాచ్డ్ టు ద కిడ్నీ. ఇది కిడ్నీతోని అటాచ్ అయి ఉండదు. లొకేటెడ్ ఇన్ ద స్క్రోటల్ సాక్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇది టెంపరేచర్ కోసం అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది, స్క్రోటల్ సాక్స్లో లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా. ఇది టెస్టిస్ ఇన్ వర్టెబ్రాస్. పేర్డ్, అన్నిట్లో పేర్డే. నెక్స్ట్ ఇక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది, దేంతో అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా. ఫిషెస్కి వచ్చేసరికి బర్డ్స్కి వచ్చేసరికి లెఫ్ట్ది రైట్ కన్నా కొద్దిగా లార్జ్ ఉంటుంది. నెక్స్ట్ వ్యాస ఎఫరెన్షియా. మెనీ ఫైన్ వ్యాస ఎఫరెన్షియా ఫ్రమ్ ఈచ్ టెస్టిస్ ఓపెన్ ఇంటూ ద బ్రీడర్స్ కెనాల్. ఇక్కడ వ్యాస ఎఫరెన్షియా అనేది ఎందులోకి ఓపెన్ అయితే బ్రీడర్స్ కెనాల్లోకి ఇది ఓపెన్ అవుతుంది. దేంట్లో ఫిషెస్లో. మెనీ వ్యాస ఎఫరెన్షియా ఫ్రమ్ రీటా టెస్టిస్ అండ్ ఓపెన్ ఇంటూ ద డిఫరెన్షియా. వ్యాస ఫస్ట్ స్పెమ్ అనేది టెస్టిస్ నుంచి వ్యాస ఎఫరెన్షియా నుంచి వ్యాస డిఫరెన్షియా.
ఇందులో ఆంఫిబియన్స్లో. కానీ ఫిషెస్లో వచ్చేసరికి టెస్టిస్ నుంచి వాసా ఎఫరెన్షియా నుంచి బ్రీడర్స్ కెనాల్. ఓకే. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి మెనీ వాసా ఎఫరెన్షియా ఫ్రమ్ రీటా టెస్టిస్ అండ్ ఓపెన్ ఇంటూ ద వాసా డిఫరెన్షియా. సేమ్ అన్నిట్లో మ్యాక్సిమం అదే ఎక్కడి వరకు బర్డ్స్ వరకు. మళ్ళీ మెమ్మల్స్కి వచ్చేసరికి డిఫరెంట్. మెనీ వాసా ఎఫరెన్షియా ఓపెన్స్ ఇంటూ వాసా డిఫరెన్షియా. సిమిలర్ టు ఇక్కడ ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్. దీంట్లో ఈ పాయింట్ సిమిలర్. వాసా ఎఫరెన్షియా అనేది వాసా డిఫరెన్షియాలోకి ఓపెన్ అవుతుంది. ఫిషెస్లో వేరు, మమ్మల్స్లో వేరు. మళ్ళీ మమ్మల్స్కి వచ్చేసరికి వాసా ఎఫరెన్షియా ఫ్రమ్ రీటా టెస్టిస్ టు అండ్ ఓపెన్ ఇంటూ ఎపిడిడిమిస్లోకి ఓపెన్ అవుతుంది. ఈ ప్లేన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో. ఫిషెస్లో డిఫరెంట్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్లో సేమ్ ఉంటుంది. మళ్ళీ మమ్మల్స్కి వచ్చేసరికి డిఫరెంట్. నెక్స్ట్ వాసా డిఫరెన్షియా. ఇక్కడ స్పెమ్ అనేది టెస్టిస్ నుంచి వాసా ఎఫరెన్షియా నుంచి బిడరస్ కెనాల్ నుంచి అక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు వాసా డిఫరెన్షియా అనేది పేర్ డక్ట్స్. ఇవి డక్ట్స్లా ఉంటాయి, పేరుగా ఉంటాయి. అండ్ ఓపెన్ ఇంటూ యూరోజెనిటల్ ప్యాపిల్లే. ఇక్కడ యూరోజెనిటల్ అంటే యూరిన్ అండ్ స్పెమ్ ఇది ఒకటేసారి కాకుండా ఒకటే ట్యూబ్ నుంచి బయటకు వస్తాయి. అందుకే దీన్ని యూరోజెనిటల్ అంటాం. ఓకేనా. ఎప్పుడైనా సరే యూరిన్ అండ్ స్పెమ్ అనేది టెస్టిస్ నుంచే బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ అంటే ప్రిఫరెన్స్ వచ్చేసి స్పెమ్కే ఉంటుంది, డిమాండ్ వచ్చేసి స్పెమ్కే ఉంటుంది. నెక్స్ట్ ఆంఫిబియన్ చూసుకుంటే పేర్ డక్ట్స్ ఓపెన్ ఇంటూ క్లోకా. ఇదే ఎండ్ పాయింట్. పేర్డ్ ఇది ఎందులో ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ దీంట్లో సేమ్ ఉంటుంది, పేర్డ్ అండ్ ఓపెన్ ఇంటూ క్లోకా. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి ఫ్రమ్ ఎపిడిడిమిస్ వాసా డిఫరెన్షియా గోస్ టు యూరెత్రా పెన్నిస్ హెల్ప్ ద్వారా ఇది ఫస్ట్ టెస్టిస్ నుంచి వాసా ఎఫరెన్షియా నుంచి ఎపిడిడిమిస్ నుంచి వాసా డిఫరెన్షియా నుంచి యూరెత్రా ఆఫ్ ఫీమేల్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ యాక్సెసరీ గ్లాండ్స్. ఇక్కడ వచ్చేసి గ్లాండ్స్ జనరల్లీ ఫిషెస్లో వచ్చేసి గ్లాండ్స్ అనేవి ఆబ్సెంట్. సేమ్ ఆంఫిబియన్స్లో కూడా గ్లాండ్స్ ఆబ్సెంట్. ఈ గ్లాండ్స్ ఏవి యాక్సెసరీ గ్లాండ్స్ అనేది. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి ప్రోస్టేట్ గ్లాండ్ ప్రజెంట్. ఇందులో ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. బర్డ్స్లో వచ్చేసి గ్లాండ్స్ అనేవి నో గ్లాండ్స్. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి ప్రోస్టేట్ గ్లాండ్, సెమీ వెసికిల్స్ అండ్ బల్బో యూరెథ్రల్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్. ఇక్కడ 3 గ్లాండ్స్ ఉంటాయి. ప్రోస్టేట్ గ్లాండ్, సెమీ వెసికిల్ గ్లాండ్స్ అండ్ బల్బో యూరెథ్రల్ గ్లాండ్స్, 3 గ్లాండ్స్. ఇక్కడ జనరలీ ఫిషెస్, ఆంఫిబియన్స్ అండ్ బర్డ్స్లో ఆబ్సెంట్ అయి ఉంటాయి. రెప్టైల్స్, మమ్మల్స్లోనే ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కపులేటరీ ఆర్గన్స్. Usually copulatory organs are absent. Fertilization takes external means outside of the body. It can lay eggs. Okay. Comment that the animals which can lay eggs, those are called which they are oviparous or viviparous. Usually same. Where the extra reproduction takes place, fertilization takes place outside of the body. When the bird or animal lay eggs, the copulatory organs are absent. నెక్స్ట్ ఆంఫిబియన్స్. యూజువలీ ఇది కూడా బాడీకి ఎక్స్టర్నల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫ్రాగ్ అనేది ఎగ్స్ లే చేస్తుంది కాబట్టి అది దాంట్లో ఫర్టిలైజేషన్ అనేది కపులేటరీ ఆర్గన్స్ అనేవి ఆబ్సెంట్. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి పేర్డ్ హెమిపెన్నిస్ ప్రజెంట్. హెమిపెన్నిస్ మాత్రమే ప్రజెంట్ ఉంటుంది. ఒక్కోసారి రెప్టైల్స్లో కూడా ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్. నెక్స్ట్ క్లోకా, కిస్ ఆర్ ఫ్యాలస్ టు సమ్. ఎగ్జాంపుల్ డక్స్, దీంట్లో కపులేటరీ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి పెన్నిస్ ప్రజెంట్. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. పెన్నిస్ అనేది ప్రజెంట్. బై హెల్ప్ ఆఫ్ ద పెన్నిస్ ద స్పెమ్ ట్రాన్స్ఫర్ టు ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ మనకు ఒక పాయింట్ ఏముంది, ఫ్రమ్ ఫిషెస్ టు మమ్మల్స్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ బికమ్ మోర్ కాంప్లెక్స్ అండ్ స్పెషలైజ్డ్ అండ్ ఫర్టిలైజేషన్ చేంజెస్ from external to internal. In all vertebrates, testes are the main sex organs which produce sperm and male hormones. టెస్టిస్ అనేవి స్పెమ్ ప్రొడ్యూస్ చేస్తాయి, వాటితో పాటు హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మమ్మల్స్లో మేల్స్లో తీసుకుంటే, హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే ఇవి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా. ఇవి టెస్టిస్ అనేవి ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్, ఈ కంపారిజన్ మనం రాస్తే ఈజీగా మనం 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. దీన్ని మనం టేబుల్ వైజ్ రాయొచ్చు, పారా వైజ్ కూడా రాయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఇంకేదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్.